హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు వీడియోలో మటన్ కీమా మోమోస్ తయారు చేసేద్దాం. మైదాతో కాకుండా గోధుమ పిండితో తయారు చేద్దాం. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి. గరిటెతో కలుపుతూ ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగు, 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటాను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మనం ముందుగా వేసిన వెజిటబుల్స్ అన్నీ కలిసే విధంగా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు కూరగాయలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో మొత్తాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత మటన్ కీమాని వేసుకోవాలి. మటన్ కీమా కూరగాయలతో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కీమాలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూతతో క్లోజ్ చేసి కీమాలోంచి నీళ్ళు బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూడండి, మటన్ కీమా అయితే వాటర్ బాగా వదిలేసింది. ఈ టైంలో మరొక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కీమా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ కీమా ఉడికేలోపు మనం మోమోస్కి పిండి తయారు చేసుకుందాం. కావలసినంత పిండిని తీసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి ముద్ద పైన నూనెను బాగా అప్లై చేసి మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న గులాబ్ జాముల సైజులో ముద్దలుగా చేసుకోవాలి. విధంగా మొత్తం పిండిని ముద్దలుగా చేసుకొని మూతతో క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన కీమా రెడీ అయిందా లేదా అని చూద్దాం. కీమా అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనకి కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసుకోవాలి. 1 టీ స్పూన్ మటన్ మసాలా వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మటన్ కీమా మరి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కీమా ఈ విధంగా పూర్తిగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అంతే అండి, మటన్ కీమా స్టఫ్ రెడీ అయిపోయింది. మోమోస్ కోసం ఇప్పుడు చట్నీ తయారు చేసేద్దాం. కడాయిలో 1/2 కప్పు నీళ్ళు వేసి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే అల్లం తరుగైనా కూడా వేసుకోండి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా మెత్తబడితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి టమాటాను పూర్తిగా చల్లార్చుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ని మేము ఉల్లి పీకలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేసేయండి. వెల్లుల్లి వేగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత మనం స్మూత్గా గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి.
1 నిమిషం పాటు టమాటా పేస్ట్ని ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆరిగానో, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మోమోస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీని పిజ్జా బేస్గా కూడా యూస్ చేయొచ్చు. మనం ఉండలుగా చేసిన పిండిని చిన్న చిన్న చపాతీలుగా స్ప్రెడ్ చేసుకుని చపాతీ పైన మనం రెడీ చేసిన మటన్ కీమా స్టఫ్ని ఉంచి ఈ విధంగా మోమోస్ని చుట్టుకోవాలి. మొత్తం పిండి ముద్దలను 1 టేబుల్ స్పూన్ కీమా స్టఫ్ పెడుతూ ఈ విధంగా మోమోస్ షేప్లో తయారు చేసుకోవాలి. ఈ విధంగా చిల్లులు ఉన్న ఒక గిన్నెను తీసుకొని నూనెను అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మోమోస్ని ఈ ప్లేట్కి సరిపడా ఈ విధంగా ఉంచుకోవాలి. ఏదైనా ఒక పాత్రలో నీళ్ళు వేసి ఈ విధంగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు నీటిని వేడి చేసుకోవాలి. రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం రెడీ చేసిన చిల్లులు గిన్నెను పెట్టి పైన మూతతో క్లోజ్ చేసి 10 నుంచి 15 నిమిషాలు ఆవిరిలో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మోమోస్ అయితే కరెక్ట్గా కుక్ అయింది. మోమోస్ అయితే తినడానికి రెడీ అయిపోయింది. మోమోస్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ మోమోస్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.